ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 యొక్క 7వ నెల జూలై నెల నుండి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు మొదటి పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శనైశ్వర స్వామి వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, బృహస్పతి గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, కుజుడు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి కన్యారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు, గురువు రవులు ఇద్దరు వచ్చేసి రవి కూడా వచ్చేసి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు వచ్చేసి వృషభ రాశి సంచారంలో ఉన్నారు. 29వ తేదీ 6 నెల వరకు వృషభంలోనే శుక్రుడు ఉంటాడు, తర్వాత మిథునంలోకి వస్తారు 29న. అలాగే 16/7 కర్కాటకంలోకి రవి వస్తాడు. అలాగే 26/7/25 మిథునంలోకి యొక్క శుక్రుడు వస్తాడు 26న. 28వ తేదీకి కన్యలోకి కుజుడు వస్తాడు. మా ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అలాగే యోగా థెరపీ, అలాగే ముద్రలు, ఏ ముద్రలో కూర్చొని ఏ నామ సంకీర్తనలు వింటే మీ యొక్క అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్, హెల్తే కాదు, వెల్తే కాదు, రిలేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోవటానికి ఇక్కడ మీకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్, అస్ట్రాలజీ క్లాసెస్, యోగా క్లాసెస్, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గోచారంలో చూసేదానికి మీకు ఒక 20-30% మాత్రమే క్లారిటీ వస్తుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ జాతకంలో అనేకమైనటువంటి మార్పులు చేసి అందులో మీకు వృక్షశాస్త్రం కూడా అంతర్భాగం. మనం ప్రకృతి ఆరాధకులం కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది. ఆ చెట్లను పెంచుకోవడం మూలంగా కూడా మీ ఇంట్లో విపరీతమైనటువంటి ఆనందాలు చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వృషభ రాశి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ రాశిలోనే శుక్రుడు ఉన్నారు. 2 లక్షల దోషాలు నివృత్తి అవుతాయి. చక్కగా ఉంటుంది మీ జీవితం. చాలా కొత్త కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్తారు. మంచి భవిష్యత్తును ముందు చవి చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రవి మీకు చతుర్థాధిపతి, అలాగే బృహస్పతి అష్టమాధిపతి, ప్లస్ ఈయన మీకు లాభాధిపతి కూడాను. మీకు మిథున రాశిలో రవి గురువులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఎలాంటి ఫలితాలు వస్తాయి? తండ్రి సహకారం ఉంటుంది, మాతృ సహకారం ఉంటుంది, ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుక్రుడు సకల ఆభరణాలు, సకల సౌఖ్యాలు ఇస్తాడు. ఇప్పుడు మీకు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం కలిగిన వారికి సంతానం కలుగుతుంది. అనేక రకమైనటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలన్నీ చేసుకోవాలనుకునే వారికి మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే మీకు కుంభంలో ఉన్న రాహు మీకు అష్టమ స్థానాన్ని చూస్తారు కాబట్టి పెద్దవాళ్ళు సిక్ అవ్వడం, తద్మూలకంగా మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్స్ పోస్ట్పోన్ కావడం, ఇలాంటివి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు మీకు రావించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి అంతో ఎంతో నిరాశ ఎదురవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ చివరాఖరికి తీసుకున్నట్లయితే మీ రాశి అధిపతి అయిన శుక్రుడు ఆ దోషాన్ని కూడా నివృత్తి చేయగలిగినటువంటి అవకాశాలు ఎంతో స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి నెక్స్ట్ వచ్చేసి మీకు అష్టమ భావం పైనే కాకుండా సప్తమ భావం పైన కూడా మీకు శుక్రుడు వీక్షిస్తున్నాడు కాబట్టి ఈయన వాళ్ళ సొసైటీలో మీకు గుడ్ విల్ వస్తుంది. ఎవరైనా స్త్రీమూర్తులు మీకు బాగా హెల్ప్ చేసేవారు కనిపిస్తారు. వారి ఆదరణ మీకు ఆనందాన్ని కలిగజేస్తుంది. వాళ్ళ ఆదరణతో మీరు కొంత గ్రోత్కు వెళ్ళటానికి సహకరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క డివోషనల్ వైపు కూడా మధ్యలో మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది అనిపిస్తుంది. నెక్స్ట్ పిల్లలు, సంతానము, వారి చదువు, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ బాగుంటాయి. వివాహం కాని వారికి కూడాను ఒక స్పోర్ట్స్ యూలో మీరు చేసే సాధన చేస్తారు, ఉత్సాహంగా చేస్తారు. తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్త్రీ సౌఖ్యం దొరుకుతుంది. వివాహ ప్రయత్నాలే కాకుండా విదేశీ యానాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు దశమంలో కుంభంలో రాహు ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యానో లేదా
ఇద్దరు ఎడ్యుకేషన్ విషయంలో వేరే కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ముద్ర తీసుకున్నట్లయితే ఇది సర్వయోని ముద్ర అంటారు. ఈ ముద్రలో కూర్చొని గాయత్రి మంత్ర జపం చేసినట్లయితే చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఈ ముద్ర చేయటం రాకపోతే ఎవరైనా కాంటాక్ట్ అవుతే ఖచ్చితంగా మేము మీకు నేర్పించగలుగుతాము. ఇది యోగ ముద్ర, సర్వయోని ముద్ర. ఇది గమనించగలరు. స్వస్తి.